ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి, ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతిరోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాల సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు, ఇంకా షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ లో మొదటి అప్డేటు, భక్తులకు అందుబాటులో శ్రీ క్రోధి నామ సంవత్సర పంచాంగం. శ్రీ క్రోధి నామ సంవత్సర పంచాంగాన్ని టీటీడీ మంగళవారం నుండి భక్తులకు అందుబాటులో ఉంచింది. ప్రతి ఏటా లాగానే రాబోయే నూతన తెలుగు సంవత్సరాది శ్రీ క్రోధి నామ సంవత్సర పంచాంగాన్ని టీటీడీ ముద్రించింది. మంగళవారం నుండి తిరుమల తిరుపతిలోని టీటీడీ పుస్తక విక్రయ కేంద్రాలలో 75 రూపాయలు చెల్లించి భక్తులు వీటిని కొనుగోలు చేయవచ్చు. మిగిలిన ప్రాంతాల్లో త్వరలో టీటీడీ అందుబాటులోకి తీసుకురానుంది. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది. అంటే ఏప్రిల్ 9వ తేదీ తెలుగు నూతన సంవత్సరం శ్రీ క్రోధి నామ సంవత్సరానికి సంబంధించిన పంచాంగాన్ని టీటీడీ వారు మంగళవారం రోజున ముద్రించి భక్తులకు అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ పంచాంగం యొక్క కాస్ట్ 75 రూపాయలు. భక్తులు 75 రూపాయలు చెల్లించి తిరుపతి మరియు తిరుమలలో ఉన్న టీటీడీ పుస్తక విక్రయ కేంద్రాల్లో ఈ పంచాంగాన్ని కొనుగోలు చేయవచ్చు. మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా ఈ పంచాంగాన్ని త్వరలోనే భక్తులకు అందుబాటులోకి టీటీడీ వారు తీసుకురానున్నారు. ఇకపోతే టీటీడీ నుంచి వచ్చిన నెక్స్ట్ అప్డేటు, ఏప్రిల్ నెలలో తిరుమలలో జరిగే విశేష పర్వదినాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ నెలలో జరగనున్న విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి. ఏప్రిల్ 5వ తేదీన శ్రీ అన్నమాచార్య వర్ధంతి, అలాగే ఏప్రిల్ 7వ తేదీన మాస శివరాత్రి, ఇంకా ఏప్రిల్ 8వ తేదీన సర్వ అమావాస్య, అలాగే ఏప్రిల్ 9వ తేదీన శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది, శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం, ఇంకా ఏప్రిల్ 11వ తేదీన మత్స్య జయంతి, అలాగే ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామ నవమి ఆస్థానం, ఇంకా ఏప్రిల్ 18వ తేదీన శ్రీరామ పట్టాభిషేక ఆస్థానం, అలాగే ఏప్రిల్ 19వ తేదీన సర్వ ఏకాదశి, ఇంకా ఏప్రిల్ 21వ తేదీ నుండి 23వ తేదీ వరకు వసంతోత్సవాలు. ఇవండి తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ నెలలో జరిగే విశేష పర్వదినాలకు సంబంధించి. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా మార్చి 27వ తారీఖు బుధవారం రోజున 64,097 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 24,453 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,72,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం, అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 9 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి, కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 8 నుంచి 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, ఇంకా నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు, శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా రవి రమ్య గారు అలిపిరి దగ్గర 300 రూపీస్ టికెట్స్ ఇస్తున్నారు
వస్తున్నారా గోవిందా అని అడుగుతున్నారు. తిరుపతిలో కావచ్చు, తిరుమలలో కావచ్చు, నడక మార్గాల్లో కావచ్చు, ఎక్కడా కూడా ఆఫ్లైన్ లో 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అనేవి ఇవ్వడం లేదండి. ఈ టికెట్స్ ని కేవలం ఆన్లైన్ లో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి. ఆన్లైన్ లో కూడా జూన్ నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయినాయండి. 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ కావచ్చు, అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్ కావచ్చు, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ కావచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఈ టికెట్స్ లో ఏ టికెట్స్ కూడా ఆఫ్లైన్ లో ఎక్కడా ఇవ్వడం లేదు. ఈ టికెట్స్ అన్ని కేవలం ఆన్లైన్ లోనే రిలీజ్ చేస్తారు. ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ గంగా గారు, మేడం లక్కీ డిప్ వేసిన తరువాత టికెట్ వస్తే మళ్ళీ వేయడానికి 180 డేస్ వరకు అవకాశం ఉండదు. అది టికెట్ బుక్ చేసిన దగ్గరి నుండా లేక దర్శనం దగ్గరి నుండా లెక్క వేసేది, ప్లీజ్ చెప్పండి. తిరుమలలో సిఆర్ ఆఫీస్ దగ్గర కూడా ఇది వర్తిస్తుందా అని అడుగుతున్నారు. మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కీ డిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు మళ్ళీ ఆన్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 180 డేస్ వరకు అంటే 6 months వరకు అవకాశం అనేది ఉండదండి. అది ఏ తేదీ నుంచి కౌంట్ చేస్తారు అంటే మీరు ఆ లక్కీ డిప్ కి ఏ తేదీకి అయితే సెలెక్ట్ అయ్యారు అంటే ఆ మొదటి గడప ఆర్జిత సేవలో మీరు ఏ తేదీలో అయితే పాల్గొంటున్నారో ఆ తేదీ నుంచి 6 months వరకు మళ్ళీ మీరు ఆన్లైన్ లక్కీ డిప్ లో మొదటి గడప సేవలకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు. ఈ విషయాన్ని గమనించుకోగలరు. సేమ్ ఇదే ప్రాసెస్ అనేది ఆఫ్లైన్ లక్కీ డిప్ కి కూడా అప్లికేబుల్ అవుతుందండి. అంటే మీరు ఆఫ్లైన్ లక్కీ డిప్ లో ఏ తేదీకి అయితే సెలెక్ట్ అయ్యారో ఆ తేదీ నుంచి 6 months వరకు మళ్ళీ మీరు ఆఫ్లైన్ లక్కీ డిప్ లో మొదటి గడప సేవలకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు. ఇకపోతే ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, ఆన్లైన్ లక్కీ డిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఆ 6 months లోపు మీరు ఎప్పుడైనా తిరుమలకి వచ్చినప్పుడు మీ ఆధార్ నెంబర్ అండ్ మీ ఫోన్ నెంబర్ తో ఆఫ్లైన్ లో లక్కీ డిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి. అంటే ఆన్లైన్ లక్కీ డిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు 6 months లోపు ఆఫ్లైన్ లక్కీ డిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సేమ్ అలాగే తిరుమలలో సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లక్కీ డిప్ లో మొదటి గడప సేవలకి సెలెక్ట్ అయినటువంటి భక్తులు 6 months లోపు మీరు ఆన్లైన్ లక్కీ డిప్ లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ లక్కీ డిప్ కి ఆఫ్లైన్ లక్కీ డిప్ కి ఎలాంటి సంబంధం లేదండి. అలాగే నెక్స్ట్ హరికృష్ణ గారు, క్యాన్సిల్ చేసుకోవచ్చా వర్చువల్ కళ్యాణం టికెట్స్ అమౌంట్ రీఫండ్ అవుతాయా అని అడుగుతున్నారు. సేవా టికెట్స్ ను కావచ్చు, దర్శనం టికెట్స్ కావచ్చు, వన్స్ ఒక్కసారి మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకున్న తర్వాత ఆ టికెట్స్ ని క్యాన్సిల్ చేసుకోవడానికి కానీ వేరే తేదీకి పోస్ట్ పోన్ ఆర్ ప్రీపోన్ చేసుకోవడానికి కూడా ఎలాంటి ఆప్షన్ లేదు అండ్ మీకు అమౌంట్ కూడా రీఫండ్ రాదండి. అయితే మీరు బుక్ చేసుకున్న వర్చువల్ కళ్యాణోత్సవం సేవా టికెట్ కి 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఆ 1 year లోపు మీరు ఎప్పుడైనా ఏ నెలకైనా ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మీ ఫోటోస్ ని అప్లోడ్ చేసి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి తిరుమలకు వచ్చి మీరు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ 2023 జూన్ 10వ తేదీకి వర్చువల్ కళ్యాణోత్సవం సేవా టికెట్ బుక్ చేసుకున్నారు అనుకోండి. ఆ టికెట్ కి 1 year వ్యాలిడిటీ అంటే 2024 జూన్ 9వ తేదీ వరకు ఆ టికెట్ కి వ్యాలిడిటీ ఉంటుంది. ఆ లోపు మీరు ఎప్పుడైనా ఆ టికెట్ ట్రాన్సాక్షన్ హిస్టరీ ద్వారా దర్శనం టికెట్స్ ని ఫ్రీగా బుక్ చేసుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అండి. అలాగే నెక్స్ట్ సాయి వైష్ణవి గారు, ఓం నమో వెంకటేశాయ, ఉగాది రోజు టోకెన్ దర్శనం ఉంటుందా దయచేసి తెలుపగలరు అని అడుగుతున్నారు. కొండ కింద తిరుపతిలో ప్రతిరోజు తెల్లవారుజామున 3 లేదా 4 గంటల నుంచి 3 places లో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి ఇస్తున్నారు. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే మెయిన్ బస్ స్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. ఈ 3 places లో కూడా ప్రతిరోజు ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి ఇస్తారండి. ఉగాది రోజు కూడా ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి ఇస్తారు. మీరు ఆ టోకెన్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ అప్పారావు గారు, మేడం మాకు శ్రీవారి సేవ తిరుపతిలో వచ్చింది, తిరుమలలో కూడా శ్రీవారి సేవ ఉంటుందా ప్లీజ్ రిప్లై అని అడుగుతున్నారు. శ్రీవారి సేవ అంటే స్వచ్ఛంద వాలంటీర్ సేవ అనేది మొత్తం 7 రోజుల పాటు చేయాలండి. ఈ సేవని మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు తిరుపతి అనే ఆప్షన్ ని కన్నా సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకొని ఉంటే వారు 7 రోజుల సేవలో కాను 3 లేదా 4 రోజుల పాటు తిరుపతిలో శ్రీవారి సేవ చేయాలి. మిగిలిన రోజులలో మీరు తిరుమల కొండపై శ్రీవారి సేవ చేయాలండి. మొత్తం 7 రోజుల సేవ అనేది కంప్లీట్ అయిన తర్వాత చివరి రోజున తిరుమల స్వామివారి దర్శనం కల్పిస్తారు మీకు. అలాగే నెక్స్ట్ యూజర్ గారు, మేడం శ్రీవారి కళ్యాణోత్సవం సేవ అయ్యాక దర్శనానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నారు. తిరుమల శ్రీవారి ఆర్జిత కళ్యాణోత్సవం సేవని ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు నిర్వహిస్తారు. అయితే ఈ కళ్యాణోత్సవం సేవలో పాల్గొన్నటువంటి భక్తులు సేవ అయిపోయాక స్వామివారి దర్శనం చేసుకొని ఆలయం బయటికి రావడానికి సుమారుగా 1 గంట సమయం పట్టొచ్చు.
అలాగే నెక్స్ట్ శరత్ గారు, పిల్లలు 10 సంవత్సరాల లోపు వారికి టికెట్ తీసుకోవాలా ఎక్స్ట్రా దర్శనానికి? మా 2 పిల్లలతో మేము వెళుతున్నాం ఏప్రిల్లో, దయచేసి రిప్లై చేయండి అని అడుగుతున్నారు. బిలో 12 years అంటే 12 సంవత్సరాల లోపల పిల్లలకి ఎటువంటి సేవా టికెట్ను కానీ దర్శనం టికెట్ను కానీ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఏ సేవలకైనా దర్శనాలకైనా 12 సంవత్సరాల లోపల పిల్లల్ని పేరెంట్స్ తో పాటుగా ఫ్రీగా తీసుకొని వెళ్ళవచ్చు. అయితే ఆ 12 సంవత్సరాల లోపల పిల్లలకి సంబంధించిన ఏజ్ ప్రూఫ్ సర్టిఫికెట్స్ అనేవి కంపల్సరీ మీతో పాటు క్యారీ చేస్తే సరిపోతుంది. అలాగే నెక్స్ట్ రవికుమార్ గారు, అలిపిరి టైమింగ్స్ చెప్పండి మేడం ప్లీజ్ అని అడుగుతున్నారు. అలిపిరి నడక మార్గంలో తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులు నడిచి వెళ్ళడానికి అనుమతిస్తున్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు మాత్రమే భక్తులు నడిచి వెళ్ళడానికి అనుమతిస్తున్నారండి. అయితే 2 నడక మార్గాల్లో కూడా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే 12 సంవత్సరాల లోపల పిల్లలు నడిచి వెళ్ళడానికి అనుమతిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలు దాటింది అంటే ఏ నడక మార్గంలో కూడా 12 సంవత్సరాల లోపల పిల్లలు నడిచి వెళ్ళడానికి అనుమతించడం లేదు. నడక మార్గాల్లో పిల్లలతోటి నడిచి వెళ్లే భక్తులు ఈ సమయాలను గమనించుకోగలరు. ఇకపోతే ఘాట్ రోడ్ మార్గంలో తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11:59 వరకు వాహనాలను అనుమతిస్తున్నారు. 2 వీలర్స్ ని మాత్రం తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నారు. అయితే 2 వీలర్ లో వెళ్లే భక్తుల వద్ద డ్రైవింగ్ లైసెన్స్ అండ్ హెల్మెట్ ఈ 2 ఖచ్చితంగా ఉండాలి. అలాగే నెక్స్ట్ ఫన్నీ గారు, శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ఎలా బుక్ చేసుకోవాలో ఒక పోస్ట్ చేయండి మేడం ప్లీజ్ అని అడుగుతున్నారు. అలిపిరి వద్ద నిర్వహించే శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ మీ కామెంట్కి రిప్లైగా ఇస్తున్నానన్న ఒకసారి ఆ వీడియోను కూడా చూడగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. Thanks for watching.